త్వరలోనే ఎలక్షన్స్ వస్తున్నాయి. అయితే రాబోతున్న ఈ 2024 ఎలక్షన్స్లో ఇక్కడ మన వైఎస్ఆర్ జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గం నుండి సుధీర్ రెడ్డి సార్ పోటీ చేస్తున్నారు ఎమ్మెల్యేగా వైసీపీ పార్టీ తరఫున. అట్లాగే తనకు ప్రత్యర్థిగా ఆదినారాయణ రెడ్డి సార్ పోటీ చేస్తున్నారు బీజేపీ పార్టీ నుండి. వీళ్ళిద్దరిలో ఎవరికి ఎక్కువగా విజయ అవకాశాలు ఉన్నాయని మీరు అనుకుంటున్నారు? ఎందుచేత? ఖచ్చితంగా నేను మన సుధీర్ రెడ్డి సార్ గారిని ఖచ్చితంగా చెప్పగలుగుతాను. ఎందుకంటే సుధీర్ రెడ్డి సారు జనాలలో ఎక్కువ కలిసిపోతాడు. ఆయన ఒక వ్యక్తి ఉన్నాడు, గెలిచినాడంటే ఖచ్చితంగా దగ్గర తీసుకుంటాడు. ఇప్పుడు ఆయన ఉన్నాడు కదా, ఆయన వచ్చేసి మనకు ఎప్పుడే కానీ ప్రజల్లో లేడు, ఆయన ఎవరికి తెలియదు. తెలిసినా కూడా మనకు ఇప్పుడు వచ్చే పరిస్థితి ఆయన లేదు. ఎందుకంటే సుధీర్ రెడ్డి సార్ ప్రజల్లోకి పోయి అడిగే దమ్ము ఉంది, ఆయనకు లేదు. ఇప్పుడు లేకపోవడం వల్ల ఖచ్చితంగా సుధీర్ రెడ్డి సారే ముందుండి అన్ని ప్రజలకు చేస్తాడని మా నమ్మకంతో మేము మళ్ళీ సుధీర్ రెడ్డి సార్ని గెలిపించుకోవాలనుకుంటున్నాము. ఖచ్చితంగా జరిగేది కూడా అదే. సరే, ఇకపోతే ఇదే వైఎస్ఆర్ జిల్లా నుండి ఎంపీగా కంటెస్ట్ చేస్తున్నారు అవినాష్ రెడ్డి సార్ వైసీపీ పార్టీ తరఫున. సార్ యొక్క విజయ అవకాశాలు ఎట్లా ఉన్నాయి? అసలు సార్ మీద మీ అభిప్రాయం చెప్పండి. వైఎస్ అవినాష్ రెడ్డి సార్ గారు ఇప్పుడే కాదు, ఒక వైఎస్ ఫ్యామిలీ నుంచి వచ్చిన వ్యక్తి. ఆయన వ్యక్తి ఎట్లుంటా అంటే ఒక జగన్ నాయకత్వం ఎట్లుంటుందో అట్లే ఉంటుంది. ఇప్పుడు వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి పరిపాలన త్వరగా వాళ్ళ పరిపాలన మొత్తం అలానే ఉంటుంది. కాబట్టి ఇప్పుడు వచ్చినప్పుడు ఇక్కడ ఎవరే కానీ ఇక్కడ ఆయన మీద మాత్రం గెలవలేరు. ఖచ్చితంగా ఆయన మెజారిటీ ఆయన ఖచ్చితంగా ఉంటుంది. అయితే అవినాష్ రెడ్డి సార్ కు ప్రత్యర్థులుగా తెలుగుదేశం పార్టీ నుండి భూపేష్ రెడ్డి సార్ అవ్వచ్చు, అట్లాగే కాంగ్రెస్ నుండి షర్మిల మ్యామ్ పోటీ చేస్తున్నారు కదా, వాళ్ళిద్దరి యొక్క విజయ అవకాశాలు ఎట్లా ఉన్నాయి? వాళ్ళిద్దరి మీద మీ అభిప్రాయం చెప్పండి. లేదు, వాళ్ళిద్దరు ఇక్కడ జనాలలో కూడా ఎవరికి తెలియదు. తెలిసినా కూడా ఓట్లు వేసే అవకాశాలు అయితే ఇక్కడ లేవు. ఎందుకంటే ఆ పరిస్థితి ఇక్కడ లేదు. ఎందుకంటే మన అవినాష్ రెడ్డి గారు, సుధీర్ రెడ్డి సార్ గారు ఒక అండర్స్టాండింగ్ మీద ముందుకు పోతున్నారు. ఆ అండర్స్టాండింగ్ మీదనే ఇక్కడ ఒక ప్రజలకు అభివృద్ధి సంక్షేమ పథకాలు అన్ని జరుగుతున్నాయి. కాబట్టి అవి పోగొట్టుకునే ఉద్దేశం అయితే ప్రజలకు లేదు ఇప్పట్లో. ఇప్పుడు వాళ్ళు వచ్చి మేము అది చేస్తాం ఇది చేస్తామని చెప్తున్నారే కానీ రేపొద్దున చేస్తారనే నమ్మకం అయితే ఎవరికి లేదు. ఖచ్చితంగా మేమైతే అవినాష్ రెడ్డి గారు చేస్తామని నమ్ముతున్నాం, సుధీర్ రెడ్డి సార్ గారు చేస్తారని ఇంకా నమ్ముతున్నాం. ఖచ్చితంగా మేమైతే ఆయన గెలిపించుకుంటాం, ఖచ్చితంగా మెజారిటీ తెప్పించుకుంటామని త్వరలోనే ఎలక్షన్స్ వస్తున్నాయి. అయితే రాబోతున్న ఈ 2024 ఎలక్షన్స్ లో ఇక్కడ మన వైఎస్ఆర్ జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గం నుండి సుధీర్ రెడ్డి సార్ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు వైసీపీ పార్టీ తరఫున. అట్లాగే తనకు ప్రత్యర్థిగా ఆదినారాయణ రెడ్డి సార్ పోటీ చేస్తున్నారు బీజేపీ పార్టీ నుండి. వీళ్ళిద్దరిలో ఎవరికి ఎక్కువగా విజయ అవకాశాలు ఉన్నాయని మీరు అనుకుంటున్నారు? ఎందుచేత? మా సుధీర్ రెడ్డి గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ప్రజల్లో అందులో అతను నిత్యం తిరుగుతాం. అది ఏదైనా సమస్య ఏదైనా పడితే ఆఫీస్ కాడికి పోతే అతను పలుకుతాడు. ఇది అయితే చెప్పండి అన్నయ్య, మీకు ఓవరాల్గా ఈ 5 ఏళ్లలో జగనన్న పరిపాలన ఎట్లా అనిపించింది? సంక్షేమ పథకాలు కానీ పెన్షన్స్ కానీ అందరికి సరైన సమయంలోనే అందే అనుకుంటున్నారా? ప్రతి ఇంటికి ఏదో ఒక దార జగనన్న దార లబ్ధి పొందినారు. అమ్మఒడి కానీ ఆసరా వసతి దీవెన కానీ, నా ఇంట్లోనే అమ్మఒడి, నా ఒక పాప కాలేజీ చదువుకుంటాను, ఫీజు రీయింబర్స్మెంట్, ఇది వసతి దీవెన, విద్యా దీవెన 2 వస్తున్నాయి. అయితే ఇప్పుడు ఓవరాల్గా రాష్ట్ర వ్యాప్తంగా 3 పార్టీలు కలిసి కూటమిగా జనసేన, తెలుగుదేశం, బీజేపీ కలిసి వస్తున్నాయి కదా. ఈ 3 పార్టీలని వైసీపీ పార్టీ ఒక్కటిగానే ఉండి ఎలా ఢీ కొట్టబోతుందని మీరు అనుకుంటున్నారు? 3 పార్టీలు కాదు, ఇంకో 5 పార్టీలు వచ్చినా కూడా జగనన్నను ఏం చేసుకోలేదు. సరే, ఇకపోతే చివరిగా చెప్పండి అన్నయ్య, ఇదే వైఎస్ఆర్ జిల్లా నుండి అవినాష్ రెడ్డి సార్ వైసీపీ పార్టీ తరఫున ఎంపీగా పోటీ చేస్తున్నారు. సార్ యొక్క విజయ అవకాశాలు ఎట్లా ఉన్నాయి? అలాగే సార్ యొక్క ప్రత్యర్థులుగా తెలుగుదేశం పార్టీ నుండి భూపేష్ రెడ్డి సారు, షర్మిల మ్యామ్ కాంగ్రెస్ నుండి పోటీ చేస్తున్నారు కదా. వీళ్ళ ముగ్గురులో ఎవరికి ఎక్కువగా గెలిచేదానికి అవకాశం ఉందని మీరు అనుకుంటున్నారు? ఎందుచేత? అవినాష్ రెడ్డి సారు నిత్యం కడప జిల్లాలో అందుబాటులో అందరికీ ఉంటారు. ఇది అయితే అవినాష్ రెడ్డి సార్ అభివృద్ధి పనులు చేపట్టారు చాలా. ఇప్పుడు ఉదాహరణ కరోనా టైంలో సొంత ఖర్చులతో ఆక్సిజన్ సిలిండర్స్ ఇప్పించారు. నిరుద్యోగులకి ఉపాధి కల్పించడంలో కొన్ని కంపెనీస్ కూడా తీసుకొచ్చారు. ఆదిత్య బిర్లా కంపెనీ అవ్వచ్చు, నీల్ కమల్ అని, ఫుడ్ ప్రాసెసింగ్ అని. అంటే ఇన్ని పనులు చేపడుతున్నారు కదా, వీటి యొక్క ప్రభావం జనాల మీద ఎంతవరకు ఉంటుంది ఈసారి ఎలక్షన్స్ లో సార్కి ఓటు వేసి గెలిపించడానికి? సార్కు 100% ప్రతి ఇంట్లో ఎవరొకరు
కంపల్సరీ ఎంపీ అవినాష్ రెడ్డి పోటీ వేస్తారు. అయితే రాబోతున్న ఈ 2024 ఎలక్షన్స్ లో ఇక్కడ మన వైఎస్ఆర్ జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గం నుండి సుధీర్ రెడ్డి సార్ పోటీ చేస్తున్నారు వైసీపీ పార్టీ తరపున ఎమ్మెల్యేగా. అట్లాగే తనకు ప్రత్యర్థిగా బీజేపీ పార్టీ నుండి ఆదినారాయణ రెడ్డి సార్ పోటీ చేస్తున్నారు కదా. వీళ్ళిద్దరిలో ఎవరికి ఎక్కువగా విజయ అవకాశాలు ఉన్నాయని మీరు భావిస్తున్నారు, ఎందుచేత? అంటే ఇప్పుడేమో ప్రస్తుతానికి గాలి కొద్దిగా ఈయన సంక్షేమ పథకాలు కొందరికి అందక కొందరికి అందిన వాళ్ళు సై అంటున్నారు, అందిన వాళ్ళు నై అంటున్నారు. అది విషయము. ఈయనైతే మొత్తానికి సుధిరెడ్డి గారు చాలా సౌమ్యుడు, అందరితో కలిసిపోతాడు, కలిసిమెలిసి అందరి ఒక కులమని కాదు, ప్రతి ఒక్క కులంతో కలిసిమెలిసి పోతాడు. ఆయన ఎమ్మెల్యేని ఎవరు అనుకోరు, అలా ఉంటాడు ఆయన. అయితే చెప్పండి సార్, మీకు ఓవరాల్ గా ఈ 5 ఏళ్లలో జగనన్న పరిపాలన ఎట్లా అనిపించింది? సంక్షేమ పథకాలు కానీ పెన్షన్లు కానీ అందరికి సరైన సమయంలోనే అందే అనుకుంటున్నారా? సంక్షేమ పథకాలు అందినాయి, చాలా మటుకు అందినాయి. చెప్పండి అన్నయ్య, త్వరలోనే ఎలక్షన్స్ వస్తున్నాయి. అయితే రాబోతున్న ఈ 2024 ఎన్నికల్లో రైట్ నో ఇప్పుడు మనం ఇక్కడ పులివెందుల నియోజకవర్గం దగ్గర ఉన్నాము. ఇక్కడ జగనన్న చేసినటువంటి అభివృద్ధి పనుల గురించి ఒకసారి చెప్పండి. అట్లాగే ఇంకా ఎంత మెజార్టీతో గెలుస్తారు జగన్ సార్ అన్న దాని గురించి ఒక మాట చెప్పండి. జగన్ సారు 1,00,000 మెజార్టీ గెలిచాడు. అవినాష్ రెడ్డి 5 లక్షల మెజార్టీ గెలిచాడు. సింహాద్రిపురం మండలం 13,000 మెజార్టీ గెలిచాము. నంద్యాలపల్లి వి ప్రతాప్ రెడ్డి, అది రాజశేఖర్ షర్మిల మాట్లాడుతుంది. రాజశేఖర్ కుటుంబం అంటే నాకు కూడా అభిమానమే. రాజశేఖర్ చంపిన సోనియా గాంధీ, వాళ్ళకి తెలియాలి వాళ్ళ కుటుంబంలో నేను ఏం మాట్లాడాలా చెప్పలేకుండా నేను చెప్పండి అన్నయ్య, ఓవరాల్ గా 5 ఏళ్లలో మీకు జగనన్న పరిపాలన ఎట్లా అనిపించింది? జగనన్న పరిపాలన ముసలోళ్ళయి రైతులయ్యి మొత్తం బాగా చేసినాడు. ఈ కాలే పిల్లోళ్ళయి మొత్తం బాగా చేసినాడు. స్కూల్ పిల్లోళ్లకు రైతులకు అన్ని బాగా చేసినాడు. ఈ సచివాలయాలు కట్టారు, ఉద్యోగాలు ఇచ్చినారు. నీకు ఇంతకన్నా ఎవరి మీద చేస్తారయ్యా? టీడీపీ, తెలుగుదేశం, బీజేపీ 3 కలిసిన, కాంగ్రెస్ కలిసిన, వైసీపీ గెలిచారు. జగన్ గెలిచాడు. 170 చెప్పలేను, 130 గెలుస్తాడు. అయితే చెప్పండి అన్నయ్య, ఇదే పులివెందుల నియోజకవర్గం నుండి జగన్ సార్ కి ప్రత్యర్థిగా బీటెక్ రవి సార్ పోటీ చేస్తున్నారు. అతని యొక్క విజయ అవకాశాలు ఎట్లా ఉన్నాయి? తన మీద మీ అభిప్రాయం చెప్పండి. బీటెక్ తిరుగుతాడు, చేస్తాడు. మా పులివెందులో రాజశేఖరిగా ఉండి వాళ్ళ కుటుంబంలో బలభూముల్లో చుట్టరికం ఉంది, గూడూరులో చుట్టరికం ఉంది, ఇంత చుట్టరికం ఉంది. ఊరులో అన్నాలు పెట్టి కార్యకర్తలు పతాబులు ఉన్నారా అని తెల్లారు 4 లేచి అందరికి బోన్లు పెట్టి శ్రీకాంతలకు కృషి చేస్తాను. అవినాష్ లేని లోటు నేను కూడా తీర్చాలని నాకు బాధతో మాట్లాడుతున్నా. త్వరలోనే ఎన్నికలు వస్తున్నాయి. అయితే రాబోతున్న ఈ 2024 ఎన్నికలకు సంబంధించి రైట్ నౌ ఇప్పుడు ఇక్కడ మనం పులివెందుల నియోజకవర్గం దగ్గర ఉన్నాం. ఇక్కడ నుంచి జగన్ సార్ పోటీ చేస్తున్నారు. అయితే జగనన్న గెలుపు ఖాయమా అని అడగాల్సిన అవసరం లేదు. కాకపోతే ఎంత మెజార్టీతో ఈసారి సార్ గెలుస్తారని మీరు అనుకుంటున్నారు? మెజార్టీ అయితే ఏం తగ్గదు. కొద్దిగా గొప్ప 4-5 తగ్గినా కూడా ఈసారి వేంపల్లిలో మండలంలో బంపర్ మెజార్టీ అవకాశం ఉన్నాయి. ముందు కంటే ఓట్ల శాతం కూడా పెరిగే అవకాశం ఉంది పుష్కలంగా వేంపల్లి మండలం. చెప్పండి అన్నయ్య, ఈ 5 ఏళ్లలో మీకు జగన్ సార్ పరిపాలన ఎట్లా అనిపించింది? ఇక్కడ పులివెందుల నియోజకవర్గంలో సార్ చేసినటువంటి అభివృద్ధి పనుల గురించి ఒక మాట చెప్పండి అన్నయ్య. ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉన్న నిధులకు అయితేనే, బడ్జెట్ అయితేనే దానికి అనుగుణంగా కావాల్సినంతకంటే ఎక్కువే చేసినారు గ్రామీణ ప్రాంతాల్లో ముఖ్యంగా. అయితే ఇదే పులివెందుల నియోజకవర్గం నుండి జగనన్నకి ప్రత్యర్థిగా బీటెక్ రవి సార్ తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేస్తున్నారు కదా. సార్ మీద మీ అభిప్రాయం చెప్పండి. అతని యొక్క విజయ అవకాశాలు ఎట్లా ఉన్నాయి? వాళ్ళు ముందు నుంచి తెలుగుదేశం తరఫున ఉన్నా కూడా వాళ్ళంతా నియోజకవర్గం స్థాయి అంత ప్రభావం చూపదు. వాళ్ళు సింహాపురం మండలం సొంత మండలం అంతవరకే, కానీ బయట వేంపల్లి మండలం అక్కడంతా ఏం లేదు, నియోజకవర్గం వారిగా లేదు. అయితే చెప్పండి, ఇదే వైఎస్ఆర్ జిల్లా నుండి ఎంపీగా కంటెస్ట్ చేస్తున్నారు అవినాష్ రెడ్డి సార్ వైసీపీ పార్టీ తరఫున. సార్ యొక్క విజయ అవకాశాలు ఎట్లా ఉన్నాయి? అట్లాగే అవినాష్ రెడ్డి సార్కి ప్రత్యర్థులుగా తెలుగుదేశం పార్టీ నుండి భూపేష్ రెడ్డి సార్, షర్మిల మ్యామ్ కాంగ్రెస్ నుండి పోటీ చేస్తున్నారు. వీళ్ళ ముగ్గురులో ఎవరికి ఎక్కువగా విజయ అవకాశాలు ఉన్నాయని మీరు భావిస్తున్నారు, ఎందుచేత? భూపేష్ కొత్తగా ఇప్పుడే రాజకీయాల్లోకి వస్తున్నాడు. ఆయన గతంలో
వాళ్ళ నాన్నగారు కానీ వాళ్ళ చిన్నాన్నగారు చేసినారు. ఫ్రెష్ ఆయనకి అంత అనుభవం తక్కువ. అదే అవినాష్ రెడ్డి గారు 2 పర్యాయాలు పార్లమెంటు సభ్యునిగా చేసినాడు, విశేషంగా కష్టపడినారు. డెఫినెట్గా ఈ అవకాశాలు అవినాష్ రెడ్డికే ఉంటాయి. ఎన్నికలు వస్తున్నాయి. అయితే రాబోతున్న ఈ 2024 ఎన్నికల్లో ఇక్కడ వైఎస్ఆర్ జిల్లా నుండి ఎంపీగా అవినాష్ రెడ్డి సార్ పోటీ చేస్తున్నారు కదా. అయితే సార్ యొక్క విజయ అవకాశాలు ఎట్లా ఉన్నాయి? సార్ మీద మీ అభిప్రాయం ఏంటి? అవినాష్ రెడ్డి సార్ వైసీపీ పార్టీ తరపున పోటీ చేస్తున్నారు. సార్ ఒకవేళ భారీ స్థాయిలో గెలవాల్సి వస్తే అంతగా అనుకూలించే అంశాలు ఏమున్నాయి సార్ యొక్క గెలుపుకి? ముఖ్యమైనది అవినాష్ రెడ్డి సార్ గారు, సుధీర్ రెడ్డి సార్ గారు, జగన్మోహన్ రెడ్డి సార్ వాళ్ళు ముఖ్యమైన పథకాలు. ఆ పథకాలు నాట్నా సెంచరీలో చంద్రబాబు నాయుడు కూడా ఒక ముఖ్యమంత్రి, ఆయనకు ఆ పథకాలు అనేది తెలీదు. ఒక అమ్మఒడి కానీ, ఒక విద్యా దీవెన కానీ, ఆరోగ్యశ్రీ 108 ఎవరు పెట్టినారంటే రాజశేఖర రెడ్డి సార్ పెట్టినారు 108. అలా 108 అనేది కూడా చంద్రబాబు నాయుడుకి తెలియదు. ముఖ్యమైనది 104 అనేది కూడా చంద్రబాబు నాయుడుకి తెలియదు. ఇది సాధ్యం ఎవరికంటే ఒక వైఎస్ఆర్ కుటుంబానికి సాధ్యం. అది మాకు తెలిసి అయితే ఇక్కడ జమ్మలమడు కానీ చుట్టూ మండలాలలో ముఖ్యంగా సుధీర్ రెడ్డి సారు అత్యధిక మెజార్టీగా చెప్పలేనంత మెజార్టీతో గెలుస్తాడు. పైన జగన్మోహన్ రెడ్డి సారు మెజార్టీ మొన్న 5 ఏళ్ల కింద దానికంటే మెజార్టీ ఇంకా ఎక్కువ వస్తుంది. అంటే 175కి 175 కంపల్సరీ మేము కొడతామని మాకు అర్థం ఉంది, సిద్ధమని దానికి ఏ దానికైనా మేము చెప్తాం. అయితే చెప్పండి బ్రో, ఇదే వైఎస్ఆర్ జిల్లా జమ్మలమడు నియోజకవర్గం నుండి సుధీర్ రెడ్డి సార్ పోటీ చేస్తున్నారు ఎమ్మెల్యేగా వైసీపీ పార్టీ తరఫున. అట్లాగే తనకు ప్రత్యర్థిగా ఆదినారాయణ రెడ్డి సార్ బీజేపీ పార్టీ నుంచి పోటీ చేస్తున్నారు. వీళ్ళిద్దరిలో ఎవరికి ఎక్కువగా విజయ అవకాశాలు ఉన్నాయని మీరు అనుకుంటున్నారు? ఎందుకని? ఒక సుధీర్ రెడ్డి సార్ కానీ, భూపేశ్ రెడ్డి సార్ గారు కానీ, సుధీర్ రెడ్డి సారు ఇంటింటికి గడప గడపకు ప్రతి ఒక్క డోరు తగులుతా పోతున్నాడు. నాన్న చూడంగా నా కన్నెర్లలోకి అయితే భూపేశ్ రెడ్డి సార్ గారు రాలేదు, బీజేపీ అనేవాళ్ళు రాలేదు, ఎవరే గాను ఈ ఓటు వేయండి అని అడుక్కోలేదు. మేము అడుక్కుంటున్నాం. ఎందుకు? మేము సంక్షేమ పథకాలు చేసినాము, సపోర్ట్ చేస్తూ వచ్చినాము. ఇదే టీడీపీ హయాంలో స్కూల్ దగ్గర కానీ చెట్ల కింద కూర్చొని పింఛన్లు తీసుకునే కాలాలు ఉన్నాయి. నా చిన్నతనం నుంచి నేను చూస్తున్నా. ముసలి ముప్పున వాళ్ళు ఇప్పుడు మనం 5:30కే జగన్ సార్ పెట్టిన పింఛను వాలంటీర్ల ద్వారా వాళ్ళు ఇచ్చేది 5,000 జాబ్ అని వాళ్ళు అంటున్నారు. మా పార్టీ పరంగా అయితే 5,000 అనుకోరు, వాళ్ళు ఏమనుకోరు. మనకు సేవ చేయాల, జగన్ సార్కు సేవ చేయాల అని అనుకుంటారు. ఇంటికాడి పోయి డోర్ బై డోర్ 5 గంటలకు పోయి పింఛన్ ఇస్తున్నారు, వాళ్ళు ఇవ్వలేదు. చెట్ల కింద కూర్చొని గంటలు కూర్చుంటే వాళ్ళ సరిపోయిన కాడికి చూసుకొని మళ్ళీ వాళ్ళు వెళ్ళిపోతున్నారు. అది లేదు. ఇప్పుడు పొద్దున 5 గంటల నుంచి సాయంత్రం 7 కానీ పింఛన్ ఇస్తా వస్తున్నారు. ఆ పథకం కంపల్సరీ ఉంటుంది. వాళ్ళు తీసేసామన్నారు, తీసేసినారా అది వాళ్ళకే, నష్టపరిహారం వాళ్ళకే.